ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మేము చెప్పబోయే రాశి చక్రంలోని ఈ 5 రాసుల వారైతే ఈ జూన్ 15వ తారీఖున సోమవారం రోజున ఎంతో శక్తివంతమైన, మహిమాన్వితమైన, అతీంద్రియ శక్తులు కలిగిన సోమవతి అమావాస్య. ఇక ఈ సోమవతి అమావాస్య తర్వాత నుండి కూడా వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం 5 రాసుల వారికి మహారాజయోగం, అదృశ్యయోగం సిద్ధించబోతున్నాయి. అయితే ఈ జూన్ 15వ తారీఖున సోమవతి అమావాస్య తర్వాత నుండి ఏ 5 రాసుల జాతకులకు మహారాజయోగం, అదృశ్య యోగం పట్టబోతుందో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మేము మీకు ఆ అదృష్టం పట్టబోతున్న మహారాజయోగంతో అదృశ్య యోగం పట్టబోతున్న 5 రాసుల గురించి వివరంగా తెలియజేస్తాము. ఇక వివరాలకు వెళ్తే కనుక జ్యోతిష శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన, ప్రాధాన్యతమైన అమావాస్యల్లో సోమవారం రోజున వచ్చేటటువంటి సోమవతి అమావాస్యకు అత్యంత మహిమలు, శక్తులు, అతీంద్రియ శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఇంతటి శక్తివంతమైన సోమవారం రోజున అమావాస్య రావడంతో గ్రహాలలో అనేకమైన మార్పుల కారణంగా ద్వాదశ రాసుల్లో 5 ముఖ్యమైన రాసుల వారికి మహారాజయోగం పట్టి అదృశ్య యోగాలు విపరీతంగా సిద్ధించబోతున్నాయి. ఇక ఈ సోమవతి అమావాస్య తర్వాత నుండి మహారాజయోగంతో అదృశ్యవంతులు కాబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఈ సోమవతి అమావాస్య తర్వాత నుండి విపరీతమైన రాజయోగం వరించబోతోంది. ముఖ్యంగా ఆ శివయ్య అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో అద్భుతమైన మంచి మంచి మార్పులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న సమస్యలు, బాధలు, కష్టాల నుంచి ఈ సమయంలో శాశ్వతంగా బయటపడతారు. మీరు ముఖ్యంగా సోమవతి అమావాస్య తర్వాత నుండి అఖండ రాజయోగంతో అదృశ్య యోగం కారణంగా ఆకస్మిక ధనాన్ని పొందుతారు. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. అలాగే వృషభ రాశి వారికి ఏమైనా అనారోగ్య సమస్యలుంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మీకు వచ్చేటటువంటి ప్రతి గండం దూరమైపోతుంది. వృత్తి వ్యాపారాలు మంచి మంచి లాభాల్లో గడిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి, జీతాలు పెరుగుతాయి. ఇంట్లో సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఈ సోమవతి అమావాస్య నుండి అదృశ్య యోగం పట్టి మహర్జాతకులుగా వెలుగబోతున్న రెండవ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సోమవతి అమావాస్య నుండి మీ జీవితంలో ఎన్నో యోగవంతమైన పెను మార్పులు కలిసి వస్తాయి. మీరు చేసే పనిలో 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. ఇక ఈ సోమవతి అమావాస్య నుండి అదృశ్యాన్ని, మహారాజయోగాన్ని పట్టబోతున్న 3వ రాశి తులారాశి. ఈ యొక్క తులారాశి వారికి ఈ సోమవతి అమావాస్య నుండి ఆ శివయ్య పూర్తి అనుగ్రహంతో మీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు అద్భుతమైన లాభాల పడడం నడుస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు నడుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు గడిస్తారు. మీరు ఖచ్చితంగా కోటేశ్వరులు అవుతారు. ఇక ఈ జూన్ 15వ తారీఖున సోమవతి అమావాస్య తర్వాత నుండి కూడా మహారాజయోగంతో అదృశ్యయోగం పట్టబోతున్న 4వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి మీరు చేసే ప్రతి పని దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆ శివయ్య అనుగ్రహంతో ఈ సోమవతి అమావాస్య నుండి మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. గతంలో మీరు తలపెట్టిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. మీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతమైన లాభాలు గడిస్తారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. అలాగే శత్రువులు మీకు మిత్రులు అవుతారు. ఇక ఈ సోమవతి అమావాస్య నుండి అదృష్టాన్ని, మహారాజయోగాన్ని విపరీతంగా పొందుకోబోతున్న 5వ రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకైతే ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య తర్వాత నుండి ఆ శివయ్య అనుగ్రహంతో మీరు చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. విద్యార్థులు ఏ పరీక్షలు రాసినా ఆ పరీక్షల్లో మంచి మంచి మార్కులు సాధిస్తారు. ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలు అద్భుతమైన లాభాలు గడిస్తారు. పెట్టుబడులు అందుతాయి. మరింతగా వ్యాపారాలు ముందుకు నడుస్తాయి. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు
విపరీతంగా పెరుగుతాయి. ఫ్రెండ్స్ చూసారు కదా! సోమవతి అమావాస్య నుండి 5 రాసుల వారైతే విజయ బాటలో నడుస్తారు. ఇక వీరికి మహారాజయోగం, అదృష్టయోగం పట్టబోతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.